కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్. సో అటు బనకచెర్ల మీద చర్చ జరిగి ఉంటుందో జరిగి ఉండదా? నేను స్పెక్యులేట్ చేయలేనండి, ఎందుకంటే నేను కూడా మీలాగానే నేను ఢిల్లీలోనే ఉన్నాను ఇప్పుడు, బట్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది మీటింగ్ కాబట్టి ఐ కెనాట్ స్పెక్యులేట్. ఓకే, సో ఫస్ట్ కాళేశ్వరం నుంచి వద్దాం. వెదర్ శ్రీరామ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్ల వరకు వద్దాం. సో ఇప్పుడు మీరు 10 సంవత్సరాల పాటు జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఉన్నారు. మీరు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు నిర్మాణాలు కూడా అయినాయి కదా. సో ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి ఏంటి మీ ఒపీనియన్? మేడిగడ్డ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం అన్నది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అంగీకరించింది, అన్ని అనుమతులు వచ్చాయని చెప్తున్నారు. అది కరెక్టేనా? తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టాల్సి ఉండనా, లేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇట్లా ప్రాజెక్టు కట్టడం కరెక్టా? భరత్ గారు, ఎప్పుడైనా ఒక స్టేట్ ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నప్పుడు ఆ లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్ కానీ ఫైనల్ డిసిషన్ స్టేట్ దే ఉంటుంది. స్టేట్ ఏ లొకేషన్ అయితే ప్రపోజ్ చేస్తుందో ఆ లొకేషన్ లో వేరియస్ థింగ్స్, ఎస్పెషల్లీ ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్, హైడ్రాలజీ అంటే వాటర్ అవైలబిలిటీ, బేసిన్ మేనేజ్మెంట్ పారామీటర్స్, అప్ స్ట్రీమ్ స్టేట్స్ కానీ డౌన్ స్ట్రీమ్ స్టేట్స్ కానీ ఓవరాల్ బేసిన్ మేనేజ్మెంట్, బేసిన్ ప్లానింగ్ లో ఫిట్ అవుతుందా లేదా, ఇటువంటి ఆస్పెక్ట్స్ కొన్ని డైరెక్టరేట్స్, సిడబ్ల్యూసీ లో కొన్ని డైరెక్టరేట్స్ ఉంటాయి, అవి అప్రూవ్ చేస్తాయి. ఆ పారామీటర్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత లొకేషన్ మార్చడం మార్చకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు. సో తుమ్మడిహట్టి విషయంలో మెయిన్ గా హైడ్రాలజీ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 165 టీఎంసీ ఎట్ 75% డిపెండబిలిటీ నీళ్లు ఉన్నాయి. అది చాలా క్లారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది. తర్వాత లొకేషన్ లో ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్, మహారాష్ట్రలో ముప్పు అనేది ఉండే ఇష్యూ ఉన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాల మీటింగ్స్ ఏర్పాటు చేసింది ఒక ఆర్బిట్రేటర్ గా. 2 రాష్ట్రాల్లో అంగీకారం కుదరలేదు. అది నార్మల్ గా ఒక స్టేట్ లో సబ్మర్జెన్స్ అవుతున్నప్పుడు ఇంకొక స్టేట్ వాళ్లకు కంపెన్సేషన్ ప్యాకేజ్ గానీ లేకపోతే వర్కౌట్ చేసుకోవాలి. అది వాళ్ళు తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో ఆ వర్కౌట్ ప్రాబబ్లీ అప్పుడు ట్రై చేశారు. సో కొన్ని 152 మీటర్ ఎఫ్ఆర్ఎల్ లో కుదరలేదు, అది అందరికి తెలిసిందే. ఆ తర్వాత మహారాష్ట్ర 150 తర్వాత 148 ఆ డిస్కషన్ అయింది ఎఫ్ఆర్ఎల్ మీటర్స్ లో. సో అది జరుగుతున్నప్పుడే ఆ లొకేషన్ షిఫ్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేసింది తప్పితే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అవసరం. మహారాష్ట్ర అంగీకరించలేదా? అంగీకరించిందా? 152 మీటర్స్ కు మహారాష్ట్ర అంగీకరించలేదు. 152 మీటర్ ఎఫ్ఆర్ఎల్ కు మహారాష్ట్ర అంగీకరించలేదు. ఎంత 148 లో కట్టుకోమన్నారు? 150 148 కట్టుకోండి. 148 చాలా క్లియర్ గా కట్టుకోమన్నారు. అది కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ అప్పుడు కూర్చున్నారు. 148 ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకోకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పోలవరంకి ఛత్తీస్గఢ్, ఒడిశా ఒప్పుకోకుండా ముందుకు వెళ్లారు కదా, అట్లా వెళ్లే అవకాశం ఉంటుందా? ప్రొవిజన్ ఉంటుందా? అంటే పోలవరం విషయంలో ఎఫ్ఆర్ఎల్ తగ్గించలేదు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. తెలంగాణ కూడా అఫ్ కోర్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారం 7 మండల్స్ తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ 7 మండల్స్ వెళ్ళిపోయాయి. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అక్కడ ఎత్తు తగ్గించలేదు. ఇక్కడ ఎత్తు తగ్గించినా గానీ ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే స్టోరేజ్ కెపాసిటీ, తర్వాత రెగ్యులేటర్ ఇంటేక్ లిఫ్ట్, ఏదైతే వాటర్ లిఫ్ట్ చేస్తామో కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గానీ క్రాస్ హెడ్ రెగ్యులేటర్ గానీ విడ్త్ ఆఫ్ దట్ రెగ్యులేటర్ అండ్ క్యారేజ్ కెపాసిటీ, కెనాల్ విడ్త్ లేదా డెప్త్ అది ఎంత ఉంటుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. తుమ్మడేటి దగ్గర ఇట్ వాజ్ నెవర్ ఎ డ్యామ్. అది 152 అయినా 148 అయినా బరాజ్. సో ఇఫ్ ఎ బరాజ్ ఈస్ ప్లాన్ విత్ ఫర్ డైవర్షన్, అదర్ పారామీటర్స్ కనుక మనం కంట్రోల్ చేసుకుంటే లైక్ విడ్త్ ఆఫ్ ది రెగ్యులేటర్ పెంచుకొని కెనాల్ విడ్త్ హైట్ డెప్త్ పెంచుకుంటే 148 దగ్గర కూడా ఇబ్బంది లేదంటే 148 దగ్గర కట్టినా పెద్ద వాటర్ అవైలబిలిటీలో డిఫరెన్స్ ఏమి ఉండదా?
వాటర్ అవైలబిలిటీ 165 టీఎంసీ అవైలబుల్ ఏదైతే ఉందో దాని యూటిలైజేషన్ కి ఎఫెక్ట్ ఏముందో 165 అవైలబిలిటీ అనేది మీరు ఏ ఎత్తులో కట్టినా ఎంత హైట్ లో కట్టినా అవైలబుల్ అంటే పై నుంచి వచ్చే వాటర్ అది ఉంది. ఓకే. దాని యూటిలైజేషన్ 152 గానీ 150 గానీ 148 గానీ వేరే పారామీటర్స్ కంట్రోల్ చేసుకొని మనం వాడుకునే వెసులుబాటు అయితే ఉండింది. ఓకే. ఓకే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్ర 150 కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉండేది, మనం కొంచెం గట్టిగా నెగోషియేట్ చేసి ఉంటాయి అప్పుడు. ఎందుకంటే సిడబ్ల్యూసీ తోటి మేము ఇది చేయించాము ఇంతకు ముందు గురవుతుందనే స్టడీస్. 150 కానీ 148 కానీ ఆల్మోస్ట్ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళకు దగ్గరలో అటు ఇట్లో ఉంది ముందు గురయ్యే. కాబట్టి 150 కూడా మహారాష్ట్ర ఎన్ని ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అబౌట్ 300 acres ఉందండి. అంతే. 148 300 ఎకరాలు అంటే చాలా తక్కువ కదా. అవును, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కొంచెం, ఫారెస్ట్ ల్యాండ్, అది సబ్జెక్ట్ టు ఫారెస్ట్ క్లియరెన్స్, గవర్నమెంట్ క్లియరెన్స్. కంపెన్సేషన్ అది మనం అడగాలి, మనం నెగోషియేట్ చేసుకోవాలి. ఓకే. సో అక్కడ మీ ఉద్దేశం ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి ఉండాల్సిందా? మీ ఒపీనియన్ ఏంది? అంటే 3-4 పారామీటర్స్ చూడాలి భరత్ గారు. ఇప్పుడు ఒకటేంటంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద 71 kilometers కెనాల్ ఆల్రెడీ కట్టి ఉన్నాము. 5-6 వేల కోట్లు స్పెండ్ చేసినాం. యాక్చువల్గా 11,900 కోట్లు స్పెండ్ చేసినాము. అందులో ఎల్లంపల్లి కంటే కింద స్పెండ్ చేసినాయి ఆల్రెడీ కాళేశ్వరంలో యూటిలైజ్ అయినాయి అనుకుందాం. తుమ్మడిహట్టి మధ్యలో ఏదైతే 4,000 కోట్లు స్పెండ్ చేసినారో అది రీయూజ్ అయ్యేది ఒకటి. తర్వాత స్మాల్ లిఫ్ట్ 71 kilometers నాకు తెలిసి, ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు